వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ప్రోగ్రాంలో ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా అభ్యంతరకరంగా మారినటువంటి పరిస్థితి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు తీవ్రమైనటువంటి నిరసనలు ఎదురవుతున్నాయి. సో మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకుమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక ప్రోగ్రాంలో వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి ఆ ఛానల్ అధినేత రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ వాయిస్ ఓవర్ అనుకోండి వచ్చింది, బట్ రాసింది ఆయనే అనేది మెయిన్. సో ఓవరాల్ గా దీని తర్వాత డిలీట్ చేసేశారు, బట్ అవి స్టిల్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. వీటిని ఎలా మనం చూడాలి? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ చేస్తే అది వేరు కావచ్చు, బట్ ఒక మీడియా సంస్థ చేయటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఈ విషయానికి వచ్చేసి అసలు దాని గురించి చర్చించాలన్నా కూడా కొంచెం అభ్యంతరకరమైనటువంటి మాటలు మళ్ళీ అవి రిపీట్ చేయాలన్నా కూడా మాకు కూడా అభ్యంతరకరంగా ఉంది. మరి ఈరోజు మనం చెప్పుకుంటే జర్నలిజం అనే దానికి అసలు పూర్తి స్థాయిలో దాన్ని ఏదో సమాధి చేసే విధానంలో జర్నలిజాన్ని ఈరోజు ప్రజలు నమ్మే స్థాయిలో లేని విధంగా మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, వెంకటకృష్ణ గారు కావచ్చు, టీవీ5 సాంబా గారు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అధికారం అండతో మరి నారావారి అండ చూసుకొని ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ అంత దిగజారిపోయి అంటే ప్రజలు ఒక జర్నలిజాన్ని ఇది వరకు ధర్మం అనేది 4 పాదాల మీద నడిచేదండి. మరి ఈ రోజు కలియుగంలో ఒక పాదం మీద నడుస్తుందన్నారు. ఆ ఒక పాదం కూడా నడవట్లేదు అనేది ఒక విధంగా ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మరి ఈ జర్నలిజం అనే ముసుగులో నోటికి ఏదొస్తే అది మాట్లాడతా ఈ రోజు ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు, అంటే ఒకళ్ళు ఇద్దరిని కాదండి, మొత్తం వైసీపీ పార్టీ ఒక 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీని, పార్టీలో ఉన్నటువంటి అధినేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళల్ని అంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఈ రోజు అక్కా చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి ఈ రోజు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వాళ్ళ పార్టీలో ఉన్న శ్రేణులు కూడా భార్యలు కాదు అక్కా చెల్లెళ్ళని చెప్తే వాళ్ళకి మళ్ళీ సంబంధాలు చూసే విధానంలో వెన్నుముకలేనటువంటి పార్టీగా శ్రేణులుగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మరి ఎవరుండి నడిపిస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు రాధాకృష్ణ గారు చెప్పారని చెప్పేసేసి ఒక మహిళ ఇంకొక మహిళల గురించి మాట్లాడుతూ దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారనేది మనం అందరం చూసాం. నిజంగా తిరిగి వాళ్ళని అంటే గనక నిజంగా మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, మీ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి మీ నాయకుడు చెప్పినట్టుగానే మీరు కూడా అక్క సంబంధాలు చూసి మరి ఈ రోజు మీరున్నారు. మీకు ఆలోచన వచ్చి ఎదుటి వాళ్ళని మీరు అంటున్నారంటే మీరు అది ఆచరించి ఉండాల్సింది కదా. నిజంగా ఆచరిస్తేనే కదా ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇంత నిస్సిగ్గుగా సిగ్గు శరం అనేది లేకుండా కనీసం కడుపుకు అన్నం తింటున్నామా లేదంటే అశుద్ధం తింటున్నామా అనే విధానంలో కూడా ఈ రోజు మరి జర్నలిజం మీద మరి పత్రికా విలేకరుల పైన మరి దాడి చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, మరి మంత్రులు వంగలపూడి అనిత గారు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది దాని గురించి. ఆవిడ కానీ మరి గౌతు శిరీష గారు ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా మహిళలై ఉండి కూడా దాన్ని ఇంకా సమర్థించుకుంటా అంటే ఏబిఎన్ గారు ఛానల్ రాధాకృష్ణ గారు మాట్లాడింది మంచి పద్ధతే అన్నట్టుగా సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటే ఇంకా వీళ్ళకి మనం ఏం చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా అర్థం కావట్లే మాకు. ఇంత దారుణంగా ఇంత నీచ సంస్కృతికి నీచమైనటువంటి మాటలు మాట్లాడతా మరి ప్రజలు చూస్తున్నారనే భయం కూడా లేకుండా ఎలా పడితే అలా మరి తప్పు చేశామనే భావన ఉంది ఒక పక్కన, ఇలా చేయకూడదు తప్పు అనే భావన ఉంది కాబట్టే మళ్ళీ పేపర్లో నెక్స్ట్ డే దాన్ని పేపర్లో లేకుండా డిలీట్ చేసేసి ఈ విధంగా చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి తెలుసు తప్పు అని, కానీ ఎక్కడైనా సరే క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి గతంలో అంబటి రాంబాబు గారి గురించి వీళ్ళు ఏ విధంగా అయితే ఫైర్ అయ్యి ఏ విధంగా అయితే ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడి చేసి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఏదో అన్నారని చెప్పేసేసి మరి వాళ్ళు మాట్లాడినటువంటి ఆ పార్టీలో స్త్రీ ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడింది, మరి లకారాలతో ఏ విధంగా రోడ్లెక్కి ఒరే నువ్వు మగాడివైతే రా అని చెప్పేసి ఎంత ఒక మాజీ మంత్రిని పట్టుకుని ఎలా పడితే అలా ఒక మహిళ అంత నిస్సిగ్గుగా రోడ్డు మీద మాట్లాడతా దానికి ఏదో నోరు జారి ఒక మాట అన్నా కూడా ఇది తప్పే, రాజకీయంగా నేను మాట్లాడకూడదు, నాకు సంస్కృతి ఉంది తప్పే అని క్షమాపణ చెప్పినా కూడా
వదలనటువంటి సందర్భాలు మనం చూసాం గతంలో. ఇళ్ల మీదకి వెళ్ళి ఏ విధంగా దాడులు చేశారు ఏంటి అన్నది. అదే విధంగా మరి సాక్షి అంటే కేఎస్ఆర్ గారు లైవ్ షోలో సాక్షి జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నటువంటి విధానాన్ని, అంటే గతంలో పేపర్లో వచ్చినటువంటి పేరు అది అంతకు ముందు పేపర్లో కూడా దాని గురించి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానికి అలా ఉండేది, అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ఉండేదని చెప్పేసి అది పేపర్లో వచ్చిన సంగతి ఒక జర్నలిస్ట్ చెప్తే దాన్ని దానికి కేఎస్ఆర్ గారు అప్పటికి క్షమాపణ చెప్పారు. ఆయన ఇప్పుడు కూడా సమర్థించారు. ఇది తప్పు అనే చెప్తారు. ఎవరిని కూడా ఏదన్నా మాట్లాడినా అలా మాట్లాడకూడదని మీడియా పూర్వకంగానే చెప్తారు. అయినా సరే అటువంటి వ్యక్తిని, వయసులో పెద్ద అయినటువంటి వ్యక్తిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టి సాక్షి కూడా క్షమాపణలు చెప్పారు. ఆ రోజు మీడియా ముఖంగా కూడా క్షమాపణలు చెప్పారు. ఇన్ని జరిగినా కూడా మరి ఆడవాళ్ళని అంటారా ఇది దేవతల రాజధాని అని చెప్పేసి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి, అంటే మన ఇళ్లలో జరిగితే తప్పు, మన ఇళ్లలో ఆడవాళ్ళని మాట్లాడితే తప్పు, మాట్లాడకపోయినా మాట్లాడారని చెప్పేసి ఆమోదించేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి రెచ్చగొట్టే తీసుకొచ్చేసేసి మరి సాక్షి యొక్క ఆఫీసుల పైన అన్నిటిపైన దాడులు చేస్తా ఆ రోజు గేట్లు ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. మరి ఈ రోజు మీరు చేసిన పని ఏంటి? ఈ రోజు మీరు చేసింది ఏమైనా సభ్యంగా ఉందా? ఈ రోజు ఎంటైర్ 40% ఉన్నటువంటి ఒక పార్టీకి ఉన్నటువంటి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిని, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈ రోజు ఎంటైర్ ప్రతి ఒక్కరిని కూడా ఆపాదిస్తా వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మీ సంస్కృతి ఏంటి? మీ నీచ సంస్కృతి ఏంటి? మీరు జర్నలిజం నడుపుతున్నారా, లేదంటే ఒక పార్టీకి తొత్తులుగా మారారా? ఈ రోజు జర్నలిజం అంటే ఏంటి? జరుగుతున్నటువంటి అవాస్తవాల్ని, అన్యాయాన్ని ప్రజల పక్షాన ఉండి ప్రజలకి మద్దతుగా నిలబడేదే ఈ రోజు జర్నలిజం అంటే. కానీ మీరేం చేస్తున్నారు ఈ రోజు? దానికి పూర్తి వ్యతిరేకంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఒక పార్టీకి ఎందుకు ఆ మీడియా ముందు కూర్చోడం, పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ జెండాలు పట్టుకొని మరి పార్టీలోనే ఉండొచ్చు కదా. అంత విధంగా మాట్లాడుతూ ఉంటే దానికి స్పందించి ఈ రోజు మంత్రులు కావచ్చు, మరి హోమ్ మినిస్టర్ కావచ్చు, మరి ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలకి మద్దతు తెలుపుతున్నారంటే ఇంకా వీళ్ళ విష సంస్కృతి ఏంటి? వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేస్తున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్ర మహిళల యొక్క పరువు తీస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు నీచ సంస్కృతికి నాంది పలుకుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రోజు ఒక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ రోజు మీ పార్టీ శ్రేణులు ఏబిఎన్ స్టూడియో మీద, ఏబిఎన్ ఛానల్ కి సంబంధించిన కార్యాలయాల మీద దాడులు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున మీరన్నట్లు కొంతమంది మంత్రులు కావచ్చు వీళ్ళు మాట్లాడటం జరిగింది, సపోర్ట్ చేయటం జరిగింది. అమరావతి గురించి చెప్తుంటే దాన్ని తట్టుకోలేక వీళ్ళు దాడులు చేస్తున్నారనే చెప్పారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్, వాళ్ళు ఏ విధంగా సమర్థించుకున్నా కూడా ఒక విషయం పక్కన పెట్టేస్తే, గతంలో మీ పార్టీ నాయకులు వచ్చి వీళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, ఇప్పుడు వీళ్ళ పార్టీ నాయకులు వచ్చి మీ పార్టీ నాయకుల మీద ఇళ్ల మీద దాడులు చేయటం, ఓవరాల్ గా మీ రెండు పార్టీల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది కదా. పెద్ద తేడా ఏముంది? వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు, ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంది? దీన్ని లీగల్ గా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఎందుకు మీరు ఒక స్టెప్ తీసుకోవట్లేదు? దీని మీద ఆ ఏబిఎన్ మీద కానీ లేదా రాధాకృష్ణ గారి మీద కానీ కంప్లైంట్ ఇవ్వటమో, డీజీపీకి లెటర్ రాయటం, లేదా కోర్టుకి సమర్పించడం, ఏదో ఒకటి. మీరు లీగల్ వేలో ఎందుకు వెళ్ళట్లేదు? ఖచ్చితంగా తీసుకుంటాను సార్. లీగల్ గా కూడా మేము ప్రొసీడ్ అవుతాము. దానికన్నా ముందు ఈ రోజు మహిళల్ని రెచ్చగొట్టే విధంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉంటే శాంతియుతంగానే నిరసనలు వ్యక్తం చేయడానికి వెళ్ళామే తప్ప మేము ఎక్కడా కూడా దాడులు చేయలేదే, మేము ఎక్కడా కూడా భవనాలు గేట్లు ఎక్కలేదే, మేము ఎక్కడా కూడా భవనాలని రాళ్లు విసిరి పగలగొట్టలేదే, ఎక్కడ కూడా మేము ఏం చేయాలి శాంతియుతంగా మా యొక్క నిరసన మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి మేము మా నిరసన వ్యక్తం చేసుకోవడానికి వెళ్ళాం. ఈ రోజు ఎవరు ఊరుకుంటారు సార్? మంత్రుల పిల్లల గురించి, మరి భార్యల గురించి అంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే, చెల్లెళ్ళు కాదని నాయకుడు చెప్తే అంత గుడ్డిగా మీరు చేస్తున్నారని చెప్పేసి మేము గుడ్డిగా చేస్తున్నామా ఏంటన్నది మరి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే మావిగన్ అనే పేరు బయటకు వచ్చిందో ఆ మాట తట్టుకోలేక చెప్పేసి మరి 30 లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంతాలని అతి దగ్గరగా, అంటే తక్కువ కాల వ్యవధిలోనే మనం అభివృద్ధి చేసుకోవచ్చు, దీనికి తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఐడియాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే దాన్ని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు చూసే ఉంటారు. ఈ రోజు సోషల్ మీడియాలో మావిగన్ అనే పేరుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఐటీడీపీ ఛానల్ కావచ్చు, మరి పచ్చ మీడియా మొక్కలు కావచ్చు, దాన్ని ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు, ఏ విధంగా డిబేట్లు పెడుతున్నారు, ఏ విధంగా కామెంట్స్ పెడుతున్నారు, ఏ విధంగా అది ఇది అని మాట్లాడదా ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టు వాడు వీడని ఇష్టం వచ్చిన ఇంకా మాటలు చెప్పలేను నేను. అంత
చాలా భయంకరమైనటువంటి బూతులతో ఈరోజు మావిగన్ అనే మాటని ఈ విధంగా చేయాలన్నట్టుగా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ప్రపోజల్ నచ్చలేనప్పుడు ఎందుకు మీకు అంత భయం? దాని గురించి ఎందుకు ఇన్నిసార్లు ప్రస్తావన చేస్తున్నారు? దాన్ని ఎందుకు చెడుగా మీరు బూత్ కింద ఎందుకు మీరు ఇది చేస్తా ఉన్నారు? ఈరోజు దాని గురించి పదే పదే మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో అది 100% వాస్తవం అన్న విషయం మీకు తెలుసు. ఈ రోజు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజలకి మంచి చేయాలని ప్రజల యొక్క సొమ్ముని కాపాడే విధానంలో ఈ రోజు ఎవరు జేబులో సొమ్ము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీరు 2,00,000 కోట్లు పెట్టుబడి పెడతాం. ఆయనే అన్నారు కదా, స్వయాన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారే అన్నారు 50 సంవత్సరాలు పట్టొచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టైం పడుతుందని చెప్పేసి. మరి మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు దీనికి ఎవరైతే మరి లోక్సభలో బలంగా మాట్లాడి చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి నాయకులే చెప్తా ఉన్నారు ఈ రోజు 50 సంవత్సరాలు పడుతుందని. మరి 50 సంవత్సరాల దాకా ఈ రోజు రాజధాని ఏదో రాత్రికి రాత్రే వచ్చేస్తున్నట్టుగా రాజధాని వద్దంటారా మన రాష్ట్రానికి? రాజధాని వద్దన్నవాడు వీడు ఒక పిచ్చోడు, మెంటలు అని చెప్పేసి ఈ విధంగా మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే పద్ధతేనా అది? మరి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలకి ఏ విధంగా ఈ రోజు కనీసం నిరసనలు కూడా వ్యక్తం చేసుకునేటటువంటి హక్కు లేదా? మరి వాళ్ళు చేసే అంత దారుణాలతో పోల్చుకుని మేము అంత దారుణాలు ఏం చేయట్లా. మాకు జరిగినటువంటి అవమానాన్ని, మా ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మేము నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు ఏదైతే వాస్తవం ఉందో అది మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి ఉండొచ్చు కదా. ఎందుకు అంత భయం? మావిగన్ అనే పేరు వింటేనే మీకు ఎందుకు అంత భయం? ఆల్రెడీ మీరు చట్టబద్ధత తెచ్చుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కావాలని చెప్పేసి అమరావతిని చట్టబద్ధత తెచ్చుకున్నారు. ఇంకెందుకు భయం? దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దాన్ని తట్టుకోలేక ఓర్వలేక ఆల్రెడీ ఈ మచిలీపట్నం ప్రజలు కావచ్చు, గుంటూరు వాస్తవ్యులు కావచ్చు, విజయవాడ వాస్తవ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. 30 లక్షల మంది జనాభా కలిగిన చోటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లస్ ఈజీగా డెవలప్మెంట్ చేయొచ్చు. 10 years లో మనం ఏదైతే అనుకున్నామో అది మన కళ్ళ ముందు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి 2,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ఖర్చు పెడతానంటే ప్రజలపైన నెత్తిన భారం పెట్టకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ఐడియాని తీసుకొచ్చారు. అది మీకు నచ్చకపోతే వదిలేయండి. దానికి ముందు రోజుల్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఇదే చట్టబద్ధతని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మేము కూడా తీర్మానం చేసుకొని మరి వైసీపీతో సంబంధం లేకుండా మీరు చట్టబద్ధత తెచ్చుకున్నారు, వైసీపీతో సంబంధం లేకుండా మీరు తీర్మానం చేశారు అసెంబ్లీలో. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో, ప్రజల్ని డైవర్ట్ చేసే విధానంలో ఈ రోజు మళ్ళీ ఏది పడితే అదే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, మరి వైసీపీ శ్రేణులు కావచ్చు రెచ్చగొడతా మరి కావాలనే మరి ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనేది చూడకుండా ఆయన బ్రతుకేంటి అసలు, ఆయన గ్రౌండ్కి వెళ్తే ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన చరిత్ర ఏంటి అనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి కృష్ణాయిలు అమ్ముకొని పేపర్లు అమ్ముకున్నటువంటి స్థాయి నుంచి ఈ రోజు వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేదంటే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇంత దారుణంగా ఇప్పుడు రాజకీయంగా మీరు ప్రశ్నించండి. ఒక జర్నలిజంలో మీరు చేస్తున్న తప్పు మావిగన్ అనేది ఆల్రెడీ ప్రజలకి నచ్చడం లేదనో లేదంటే దాని మీద మీరు కథనాలుగా రాయండి. అంతే తప్ప ఇళ్లలో ఆడవాళ్ళని సంబోధించి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏదో పెద్ద బుర్ర కథలు, నీతి కథలు చెప్తుంటే చూస్తూ ఊరుకోరు కదా ప్రజలు. కాబట్టి ఇలాంటి ఆకృత్యాలని భూస్థాపితం చేసే రోజులు ముందున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మరి ఈ రోజు ఇంతమంది వచ్చారు నిరసనలు వ్యక్తం చేయడానికి, బయటికి ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? గతంలో మేము మాట్లాడితే చాలా మాట్లాడారు, బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కున్నారు, హార్పిక్ తాగారు, హార్పిక్ తో బాత్రూమ్లు గడుగుతున్నారు, పారిపోయారని చెప్పేసి మీ పేపర్లోనే కదా ఇంత దారుణంగా మీరు చేశారు. మరి గతంలో వైజాగ్ లో డెక్కన్ క్రానికల్ న్యూస్ పత్రిక మీద ఆ కార్యాలయం పైన కూడా ఏదో మీకు వ్యతిరేకంగా వార్త రాశారని చెప్పేసి ఆ కార్యాలయం పైన దాడి చేసి అక్కడ నిప్పండిచ్చి అక్కడ బోర్డులని తగలబెట్టింది మీరు కదా, పచ్చ జెండాలు తీసుకుని వెళ్ళి. అంటే మీకైతే ఒకటి అను, ఇంకొకరికైతే ఇంకోటియా? మరి ప్రజాస్వామ్యంలో మరి ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. కాబట్టి నోరు అన్ని కూడా అదుపులో పెట్టుకొని మీరు వార్తలు రాస్తే ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా మాట్లాడండి. ఒకవేళ నచ్చకపోతే రాజకీయ విమర్శలు చేయండి. ఈ రోజు పొద్దున్న లెగిస్తే డిబేట్లో చూస్తే కూర్చొని వన్ సైడ్ లాగా వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా అమరావతికి అనుకూలంగా, అంటే అమరావతి చట్టబద్ధత తెచ్చారు కానీ దాంట్లో ఎంత వరకు సమన్యాసం ఉంది,
ఎంతవరకు సాధ్యతరమైనటువంటి అవకాశం ఉందనేది మీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అవన్నీ ఈ రోజు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అమరావతిని చూపించేసి ఈ రోజు మీరేదో మీ ఇష్టం వచ్చినట్టుగా సంపదను సృష్టించేస్తామని మీ సంపదని సృష్టించుకోవడానికి, మీ జేబులు నింపుకోవడానికి ఈ రోజు అమరావతిని అడ్డుగా పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? నిన్న కూడా మనం చూసాం. అమరావతి పిలవండ్ర పెట్టండ్ర అమరావతి పిలవండ్ర కమరావతి అని చెప్పేసి మరి రేణుకా చౌదరి గారు ఆవిడ రాజ్యసభలో ఏ విధంగా సవాల్ చేసినట్టు మాట్లాడారో చూసారా? వాళ్ళ యొక్క పైత్యం, వాళ్ళ యొక్క ఆకృత్యాలు ఏ విధంగా తారస్థాయికి వెళ్ళి ఈ రోజు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ విధంగా ఉన్నదనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. మా అంతటా మేము వెళ్ళి నిరసన చేయట్లేదు. మా అంతటా మేము వెళ్ళి ఏదో రాధాకృష్ణ గారినో లేకపోతే ఇంకొక వెంకటకృష్ణనో ఇంకొక సుబ్బయ్యనో మేమేం చేయట్లా. వాళ్ళు చేసే రాతల్ని బట్టి, వాళ్ళు ఇచ్చేటటువంటి విధానాన్ని బట్టి మేము మా యొక్క నిరసనలు మేము వ్యక్తం చేస్తున్నాం. ఇది చట్టబద్ధత, న్యాయబద్ధత